పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా నీ పాడే వేళ నా మనసు, నా హృదయం, నా సమస్తము నీలో పొంగి సంతోషిస్తుంది ప్రభువా. కరెక్ట్గా ఈ పాట పాడే రోజు శనివారం. అమ్మ మరియ తల్లిని స్మరించే గొప్ప దినం. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా మీతో పాటు పూజలో నేను కూడా అర్పించిన టైంలో మనమందరం కలిసి ధ్యానించాం. నిన్నటి రోజు యేసు తిరుహృదయం, ఈరోజు నిష్కళంకమైన మరియ తల్లి హృదయం. ఈ రెండు హృదయాలు కలిస్తే మన హృదయంలో ఉన్న ప్రతి విన్నపం కూడా నెరవేరును. Two hearts joining together, praying to the Heavenly Father. Heart of Jesus yesterday and Immaculate Heart of Mary today, joining together with our heart. మరియ తల్లి కూడా స్తుతి గీతములు పాడింది. దానిని తర్వాత మనం ధ్యానిస్తూ ఒక్కొక్క గుర్తులో ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఎవరైతే డైరీ రాస్తున్నారో ఉదయం చెప్పినట్టు వాళ్ళకి 71వ కీర్తన నుండి ఈరోజు మనం పాడబోతున్నాం. సిద్ధపడండి, బైబిల్ తెరచి ఉంచి ప్రార్థించుకోండి. ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్న వారు అభినవ్ రెడ్డి, రాసే సెకండ్ ఇయర్ MBBS ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా మంచి జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న రవికుమార్ రెడ్డి, స్వర్ణ సింగారెడ్డి, అలెగ్జాండర్ రెడ్డి, స్వరూపారాణి కుటుంబం కృతజ్ఞతగా మన్విత్ రెడ్డికి మంచి ఉద్యోగం ఇచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గ్లోరియా మేరీ మంచి ఉద్యోగం, ఆరోగ్యం కొరకు క్లారా అని మరియ తల్లి దీవించినందుకు కృతజ్ఞతగా. ఏంజల్ వర్ష మంచి చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు స్టెల్లా మేరీ. అలాగే మాదాను జోసఫ్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా. పిల్లల మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ప్రణీత్ రాయబో PG నీట్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సిరిల్ గారిని వారి బృందాన్ని ప్రభు దీవించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు జోసఫ్. మంద మహేష్ కళ్యాణి తలంపులు నెరవేరినట్లుగా, అప్పు సమస్య నుండి విడుదల, నూతన వాహన కొనుగోలు చేయుచుండగా దేవుడు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సెరాఫినాను ప్రభు సకల ఆపదల నుండి కాపాడినందుకు, మంచి ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా. సాగరిక రాయబోయే PG ఎగ్జామ్లో మంచి ర్యాంకు సాధించినట్లుగా. సంగీత USA ప్రయాణంలో ప్రభు తోడుగా ఉండి సురక్షితంగా గమ్యస్థానం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే P భాస్కర్ రెడ్డి 5వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మకు శాంతి కొరకు, అతని ఆత్మ మోక్ష రాజ్యం చేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు. K రాకేష్ ఇంటర్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినందుకు కృతజ్ఞతగా. మరియు K రామ్ చరణ్కి ఇంజనీరింగ్లో మంచి పర్సంటేజ్ వచ్చినందుకు కృతజ్ఞతగా. కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నవారు విజయ శ్రీనివాసరావు, అలాగే శ్రీనివాసరావు ప్రసన్న. అలాగే జయరాజ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, చేయి పనులన్నింటినీ ప్రభు దీవించినట్లుగా. బిజినెస్ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కొరకు ప్రత్యేక ఆరోగ్యం, చేయి పనులన్నింటినీ ప్రభు దీవించినట్లుగా. తలంపులన్నీ, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు టీనా, తమర, తమైక, మాగిస్టెల్లా వారి కుటుంబం. వీరు మనకు అనేక విషయాలలో సహకరిస్తున్న కుటుంబం. వీరిని దేవుడు ఏరాళంగా ఆశీర్వించి, మరి ముఖ్యంగా జయరాజు గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ యువర్ జనరాసిటీ. అలాగే గత నెలంతా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా. బేబీ మెర్లిన్ ఎమ్మ మొదటి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు. సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కొరకు. జెసిలీనా మంచి ఆరోగ్యం. వినీత్ రాజ్ మంచి ఆరోగ్యం, అభివృద్ధి కొరకు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం మీకు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు సుశీల్ రాజ్ కుటుంబం. బేబీ మెర్లిన్ ఎమ్మ మొదటి జన్మదినోత్సవ సందర్భంగా
దేవుడు ఎల్లప్పుడూ నీ మొదటి స్థానంలో ఉండేటట్టు దీవించాలని. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈ దినం జన్మదినం కొనియాడుచున్న రామినేని శ్రీహిత్తాపై యేసు ప్రభు మరియు మరియ తల్లి దీవెనల కొరకు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన రామినేని జయరాజ్ కుటుంబం. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న రామినేని శ్రీహిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నిన్నటి రోజు అనేక సాక్ష్యాలు మనం విన్నాం. వారు చెప్పినటువంటి మాటలో ఒకటి, నేను నా కొరకే అని నమ్మాను, జరిగింది. నేను ప్రతిరోజు రాసి పెట్టుకుంటున్నాను 3 గంటల ప్రార్థనలు, ప్రవచనములు, జరిగింది. ఆ పెన్నుతోనే మా ఇంటిలో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ వెళ్ళినప్పుడు కూడా వారికి ప్రమోషన్ వచ్చిందన్నారు. మీరు కూడా రాసి పెట్టుకోండి. దేవుడు మీరు ఇంకుతో రాస్తారు, యేసయ్య రక్తంతో రాసి మిమ్మల్ని దీవిస్తాడు. భక్తితో వీరందరితో పాటు ఎక్కడెక్కడ వేద కలాపనలు జరుగుతున్నాయో, అన్యాయంగా క్రైస్తవుల మీద కూడా దాడి జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే సువార్త బోధకురాల మీద అన్యాయమైనటువంటి కేసులు జరుగుతున్నాయో వారందరినీ కూడా దేవుడు సురక్షితంగా కాపాడమని, యేసు ప్రభు కోసం శ్రమలు అనుభవిస్తున్నటువంటి మన బ్రతుకును దేవుడు దీవించమని, మరి ముఖ్యంగా భారతదేశమంతా దేవుని యొక్క కిరణాల క్రింద నీడలో భద్రంగా ఉండాలని భక్తితో మనమందరం కలిసి ప్రార్థిస్తాం. ఎక్కడెక్కడ భూకంపాలు జరిగి సునామీ వచ్చిందో ఆ ఎఫెక్ట్ ఇంకా ఉంటుందో అని అనేకమైన మరి దుఃఖకరమైన భయపెట్టే వార్తలు అందిస్తూ ఉన్నారు. ఆ వార్తను మార్చేది శుభవార్త, దేవుని యొక్క కార్యం. ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోక తండ్రి వైపు చూస్తూ 2వ రోజులో ప్రవేశించున్నాం. నూతన నెలలో తండ్రి దయచూపము, కనికరించుము. ఈ నెలంతా దీవెనలు కలుగ చేయమని పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. అమ్మ మరియ తల్లి రోజు ఇది నిష్కళంకమైన హృదయం ద్వారా మన పాప కళంకముతో కూడిన హృదయంలో ఉన్న పాపాలు కడుగబడి దీవించబడాలని దేవవర ప్రసాదం చేతారు. నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిన్నటి రోజు కూడా మనమందరం కలిసి ఫాదర్ బెర్క్మాన్స్ గారు రాసినటువంటి పాట, ఒక కీర్తన తీసుకుని పాడాం. ఈరోజు కూడా మరొకసారి దేవుని కృప వలన కొద్దిగా టైం దొరికింది కావున
ఫాదర్ గారు రాసిన ఇంకొక పాటను, చక్కటి పాటను ఈరోజు కూడా అనువాదం చేసి మనం ప్రయత్నం చేస్తున్నాం పాడటానికి. ఆయన గొప్ప వ్యక్తి, ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఆయనలాగా పాడకపోయినా మనకు తోచిన రీతిలో దేవుని స్తుతించి ఆరాధించే కీర్తన ఇది. కీర్తన 71:23. ఆ వాచనం ఏమంటుందండి? ఆనందనాదముతో నిన్ను కీర్తించెదను, నీవు నన్ను రక్షించితివి కనుక నిండు మనసుతో నీ మీద కీర్తనలు పాడేదను. Psalm 71:23. O God, you have redeemed me, and so my heart and mind is filled, and I am overflowing with a joy. I don't know how to express that. I make a hymn out of it and sing to you. He is a psalmist who could not explain, describe, so he started singing hymn. మనము కూడా కొన్ని విషయాన్ని బయట వాటలతో చెప్పలేము, వర్ణింపలేము. అందుకే కొందరు పాడుతారు. పాటల ద్వారా మహిమ, ఆశీర్వాదం చాలా మందికి వస్తుంది. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. మరియ తల్లి కూడా స్తుతి గీతములు పాడింది. లూకా 1:46 నుంచి. ఆ రోజే ఈరోజు అమ్మ మరియ తల్లి హృదయం నుండి పాడే పాటలాగా, కీర్తనగారుడు పాడిన పాటలాగా మనం కూడా పాడటానికి సిద్ధపడదాం. మొదటి గుర్తులో కీర్తన 71:8-14. దినమెల్లా నేను నిన్ను నోరార వినుతింతును, నీ మహిమను ఉగ్గటింతును, నేను సదా నిన్ను నమ్మెదను, నిన్ను అత్యధికముగా స్తుతించెదను. చూడండి, ద లార్డ్స్ వర్డ్ సేస్, ఓ గాడ్, డే అండ్ నైట్, విత్ ఆల్ మై హార్ట్, with all the tongue and lips, and that you have the voice, I will worship you because you are the one I trust. Lord, I want to worship you more than ever. That's what this psalm says. Psalm 71:8-14. కీర్తన 71ని ఈరోజు కొన్ని పదాలు తీసుకొని మనం పాడబోతున్నాం. పాడుదాం, స్తుతిస్తాం. ఈ పాట మాట మీ ఇంటిలో ఆశీర్వాదముగా మారునుగా. ఆమేన్. నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించును, నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి పొరలును. నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించును, నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి పొరలును. నే పాడేదన్, నే స్తుతింతున్, రేయింబవళు ఎల్లవేళలా. నే పాడేదన్, నే స్తుతింతున్, రేయింబవళు ఎల్లవేళలా. నీ స్తుతితో నా పెదవుల్ నిండి ఉండునయ్యా. నీ స్తుతితో నా పెదవు నిండి ఉండెనయ్యా. అనుదినం నిన్ను స్తుతింతున్, నమ్మకంతో స్తుతింతున్, అనుదినం నిన్ను స్తుతింతును, నమ్మకంతో స్తుతింతును. నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించును, నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి పొరలును.
దేవుడు అనేక మేలు చేశాడు. 31వ తారీఖు లోయోలా ఇగ్నాషియస్ గారి పండుగ వచ్చింది కావున స్తుతి గీతములు పాడటానికి వీలు లేకుండా ఉన్నది. అందుకే ఈ నెల 2వ రోజున పాడుతున్నాం. On the 31st, the last day, usually I take thanksgiving him, but it happened to be a great feast of Ignatius Loyola. We could not take a song like that. So 2nd day of this month, I take thanksgiving him. Psalm 71. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇక్కడ 3 విషయాలు ఈ కీర్తనకారుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. 1, నీవు నాకు రక్షణ దుర్గము కమ్ము. 2, సురక్షితమైన కోటవై నన్ను రక్షింపుము. 3, నాకు శైలముగా ఉండు. 3 beautiful things. You are my rock and fortress. Lord, you are the one who protect me. కీర్తన 71:3. ముందే చెప్పాను, ఈరోజు ధ్యానాంశం 71వ కీర్తన. Psalm 71:3. ఈ పాట కూడా ఫాదర్ బెర్క్మాన్స్ గారు చక్కగా తమిళంలో రాశాడు. ఫాదర్ గారిని దేవుడు ఏరాళంగా దీవించాడు. అనేక సేవకురాలను ఆయన ద్వారా మంచితనం, వెళ్ళిన వెంటనే ప్రేమతో పలకరిస్తాడు, కౌగలించుకుంటాడు, దీవిస్తాడు. ఆంధ్ర తెలంగాణని మీరు షేక్ చేయండి అంటారు. అలాంటి గొప్ప వ్యక్తి, ఎంకరేజ్ చేసే ఒక వ్యక్తి. అందుకే ఆయన పాట పాడితేనే నాకు ఏదో ఒక అనుభూతి కలుగుతుంది, మీకు కూడా కలుగుతుందని నమ్ముచున్నాను. పాడుదాం. దిస్ ఈస్ అ సాంగ్ కంపోజ్డ్ అండ్ lyric composed and sung by great person, anointed prophet Father Bergmans. Let us thank God for this great servant. పాడుదాం, స్తుతిస్తాం. మనము కూడా ఆయనే రక్షణ దుర్గమని, ఆయనే మన జీవితంలో ఆశ్రయ దుర్గమని, శైలమని పాడుదాం. ఎల్లప్పుడూ నీ వెదకే రక్షణ దుర్గం నీవేగా. ఎల్లప్పుడూ నీ వెదకే రక్షణ దుర్గం నీవేగా. సురక్షిత కోట, ఆశ్రయస్థానం, రక్షణ శైలం నీవేగా. సురక్షిత కోట, ఆశ్రయస్థానం, రక్షణ శైలం నీవేగా. అనుదినం నిన్ను స్తుతింతున్, నమ్మకంతో స్తుతింతున్. అనుదినం నిన్ను స్తుతింతున్,
నమ్మకంతో స్తుతింతు. నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించు. నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి కోరెను. మనకెల్లప్పుడూ దేవుడు సంరక్షణగా ఇన్ని మాటలు చెప్పాడు. అనేక డేంజర్ జరిగింది, కాపాడమని ప్రభు దగ్గర మీ కుటుంబాన్ని అర్పించండి, సెంటర్ని అర్పించండి. మన మీద ఆధారపడుతున్న ప్రజలను అర్పించి ప్రార్థిస్తాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫాదర్ గారు రాసిన పాటలో కర్బత్తిలే என்னை நீர் காத்துக்கொண்டீர், ஒரு குறையும் இல்லாமல் என்னை வெளியே கொண்டு வந்தீர் అని రాశాడు. అది తమిళం బైబిల్ అట్లా ఉన్నది, తెలుగు బైబిల్ అలా లేదు. కావున మనం ఇలా మార్చుకొని పాడుతున్నాం. గర్భంలో ఉన్నప్పుడే పరామర్శించితివి, నా రూపురేఖలో ఏ లోటు లేకుండా జన్మింపచేసితివి అని మనం ఇలా మనకు మన బైబిల్కి తగిన విధంగా మనం లిఖించుకున్నాం. బట్ వాట్ ఫాదర్ హ్యాస్ రిటన్ ఇన్ దట్ ఈస్, లార్డ్ యూ ప్రొటెక్టెడ్ మీ ఇన్ మై మదర్స్ హోమ్ and without any small defect in my body you brought me out. என்னை வெளியே கொண்டு வந்தீர் without any defect. కీర్తన 139:13 కూడా ఆ రీతిలోనే ఉంది. Psalm 139 verse 13 we hear like that. యెషయా 46:3 కూడా అలా రాయబడి ఉన్నది. Isaiah 46:3-4 also we hear the same. నన్ను నిన్ను ఎంతోమంది చెవిటి వాళ్ళుగా పుడుతున్నారు, పాడలేరు, మూగవాళ్ళుగా ఉన్నారు, మాట్లాడలేరు, చూడలేరు, కుంటివాళ్ళు. వాళ్ళకి దొరకని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. ఎంత పాడాలో ఒకసారి ఆలోచించాడు. అందుకే ఫాదర్ అక్కరా గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన పాడిన పాట, నిన్ను స్తుతించని నాలుక ఎందుకు ప్రభువా, నీ మాట పలుకని అదరాలు నాకు ఎందుకు ప్రభు అంటాడు. ఆ పాట ఆయనకి ఇష్టమైనది. అదే ప్రతిసారి మేము అక్కడ ఆయన వార్షికోత్సవం జరిగినప్పుడలా పాడుతుంటాం. మనం పాడేది బ్రతికి ఉన్నప్పుడే. బ్రతికి ఉన్న ప్రాణులల్లా స్తుతిస్తారంట. ఈరోజు కూడా నేను బ్రతికి ఉన్నాను. ఈరోజు అనేక మంది బృందంలో కూడా మ్యూజిషియన్ సింగర్స్ కలిశారు. ఈరోజు అందరూ కలిసి పాడుదాం, స్తుతిస్తాం, ఆరాధిద్దాం. గర్భములో ఉన్నప్పుడే నన్ను పరామర్శించితివే, గర్భములో నేనున్నప్పుడే నన్ను పరామర్శించితివే,
నా రూపురేఖలో ఏ లోటు లేకుండా జన్మింపచేసితివే. మరుపురేఖలో ఏ లోటు లేకుండా జన్మింపచేసితివే. అనుదినం నిన్ను స్తుతింతు, నమ్మకంతో స్తుతింతు. అనుదినం నిన్ను స్తుతింతు, నమ్మకంతో స్తుతింతు. నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించు. నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి పొరలు యేసయ్యా. గర్భంలో భద్రంగా కాపాడి ఏ లోటు లేకుండా జన్మించటానికి అనుమతించిన దేవుణ్ణి రుణపడి ఇంకా ఎన్ని రోజులు నేను పాడబోతున్నానో మీరు జీవించబోతున్నారో అలా జీవించుటకై దేవునికి వరం కోరుకుంటూ అడుగుదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. షర్మిల, సబిత, నిర్మల మీ అందరిని దేవుడు పేరు పెట్టి పిలిచి దీవిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, ప్రభువా నాకు ఒక్క బిడ్డే, రెండో బిడ్డను కూడా దయచేయమని నీ ప్రార్థన చేసుకుంటున్నావు. ఈ దినము నీ జీవితంలో అది సాంబ్రాణి పొగవలే ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి నీకు రెండవ సంతానమును కూడా దేవుడు దయచేయుటకు సిద్ధముగా ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. మీరు దానికోసం దేవునికి ముందుగానే వందనాలు అర్పించి దర్శనం చూచి ఆ రెండో బిడ్డను మీరు దేవుని కోసం అంకితం చేయటానికి నిర్ణయం చేసుకోవాలి. ద సెకండ్ చైల్డ్ షుడ్ బి ఆఫర్డ్ టు గాడ్ ఫర్ ఈ సర్వీస్. ఎందుకంటే మీరు పొందలేకపోయారు, దేవుడు ఇచ్చాడు. యూ కుడ్ నాట్ గెట్ బట్ హీ విల్ గివ్ యూ. అందరు కలిసి అందరూ బాగుండాలని, మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ వేద కలాపనలు జరుగుతున్నాయో, బిడ్డలను ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరినీ దేవుడు సంరక్షణలో ఉంచుకోమని, మరి ముఖ్యంగా రేపటి దినం ఆదివారం ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ మేము నడిపించడానికి మాకు ఆరోగ్యం దయచేయమని, ఈ వారంలో ఈ నెలలో ఎవరెవరైతే చెకప్కి వెళుతున్నారో, మరి రిపోర్ట్స్ కోసం వెళుతున్నారో వారందరికీ దేవుడు నార్మల్ రిపోర్ట్ని ఇచ్చి దీవించి వాళ్ళు కూడా సాక్షిగా ఉండేటట్టు ఆరోగ్య విషయంలో, సంరక్షణ విషయంలో, ప్రయాణ విషయంలో ఎన్నో ఇక్కట్లు జరుగుతున్నాయి, కీడులు జరుగుతున్నాయి. అందరూ సురక్షితంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిసి సాక్ష్యం చెప్తారు. ప్రార్థన చేద్దాం. ఇందులో మీ కుటుంబం ఉన్నది, మీ
బంధుమిత్రులు ఉన్నారు, మీ విన్నపాలు ఉన్నాయి. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును ఈ నెలలో బంధకాలను తెగగొట్టి విడుదలను పొందుటకు వస్తున్న తెలుగు మరియు ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వారిని మేము వెళ్ళబోయే ప్రతి స్థలంలో జరగబోయే ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న వారిని మా ప్రయాణములలోను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, ఎవరో ఒకరు గ్రోటోన్స్ ఇంటి ముందు అలా డెకరేటివ్ గా చేయాలని ఆశిస్తున్నారు. గో అహెడ్ అంటున్నాడు దేవుడు. యు ఆర్ ప్లానింగ్ టు పుట్ సమ్ గ్రోటోన్స్ అండ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. గాడ్ రిమెంబర్స్ అండ్ సేస్ యు గో అహెడ్ విత్ దట్. దేవునికి మహిమ కలిగిన విధంగా ఆయన సృష్టి కదా చేయమంటున్నాడు. కీర్తన 71:5-6 ఈరోజు ధ్యానాంశం 71వ కీర్తన, Psalm 71:5-6. దేవా, నీవే నాకు దిక్కు, చిన్నప్పటి నుండి నేను నిన్నే ఆశ్రయించి తిని, నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్ముకొంటిని. నేను జన్మించినప్పటి నుండి నీవే నన్ను సంరక్షించితివి. నేను నిన్ను సదా కీర్తింతును. ఓ గాడ్, ఫ్రమ్ స్మాల్ you are my hope, Lord. From the time I was born, you are the one whom I trust. Thank you, Jesus. From the time I was born till today, you have been protecting me. Thank you, Jesus. For which I don't know how to thank you. So I want to sing a song for you, Lord. It's a love song, a love of gratitude for what God is doing. Thank you, Jesus. పుట్టినది మొదలుకొని ఎన్ని యాక్సిడెంట్ జరిగిందండి మీకు? పుట్టినది మొదలుకొని ఎన్ని ఆసుపత్రికి వెళ్ళారు? From the time you were born, what all evil was trying to attack you, the harm that was supposed to be done, accidents, and you even had a danger of death. Remember that. Thank the Lord through this hymn. మీకు జరిగినదంతా ఫ్లాష్ బ్యాక్ లాగా అనుకొని ఇప్పుడు కీర్తనకారునితో కలిసి పాడదాం. పుట్టిన నాటి నుండి నేటి వరకు నాకు దిక్కు నీవేగా. పుట్టిన నాటి నుండి నేటి వరకు నాకు దిక్కు నీవేగా. నా గమ్యము, నా భవిష్యత్తు అన్నీయు నీవేగా. నా గమ్యము, నా భవిష్యత్తు అన్నీ నీవేగా. అనుదినం నిన్ను స్తుతింతును, నమ్మక
నమ్మకంతో స్తుతింతుం అనుదినం నిన్ను స్తుతింతుం నమ్మకంతో స్తుతింతుం నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించున్ నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి పొరడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ రాబోయే దినంలో కూడా ఇలాగే కాపాడుకుంటూ దీవించమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తులో 71వ కీర్తన ధ్యానాంశములు 9వ వచనం మనం ధ్యానించడానికి ముందు బిఫోర్ వి కంప్లీట్ అండ్ థ్యాంక్ ద లార్డ్ అండ్ గెట్ ద బ్లెస్సింగ్ Psalm 71:9 we are having these wonderful programs in the center and outreach programs too. So I'll quickly announce it, pray for it and attend these beautiful, wonderful, spirit-filled days. మొట్టమొదటిగా ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలో స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఎలా పొందాలి, బంధకాల నుండి బయట ఎట్లా పడాలి. ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ డెలివరెన్స్ అండ్ ఫ్రీడమ్ రెట్రీట్. సో ఆల్ దోస్ సీక్రెట్స్ విల్ బి టాట్ యూ. ఆ రహస్యములన్నీ మీకు నేర్పిస్తాం. ఇంటిలో కూర్చొని బంధకాలతో ఉండడం కంటే, జీవిత కాలమంతా బంధకాలతో ఉండడం కంటే ఒక 4 రోజులు దైవ సన్నిధిలో తెలుగు వడకంలో 18 నుంచి 22 వరకు 18 ఈవినింగ్ టు 22 ఈవినింగ్ 18 సాయంత్రం నుంచి 22 సాయంత్రం వరకు. ద సేమ్ వే ఇంగ్లీష్ రెట్రీట్ ఈస్ 6th ఈవినింగ్ టు 9th ఆఫ్టర్నూన్. ఓన్లీ 3 days. ఇంగ్లీష్ రెట్రీట్ ఫర్ 3 days అండ్ తెలుగు రెట్రీట్ ఫర్ 4 days. రండి, మీరే చూస్తారు. అనేకమైనటువంటి అద్భుతాలు పోయిన నెలలో ప్రజలు ప్రకటిస్తూ వెళ్ళారు. అనేక మంది దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా వచ్చారు. దైవునికి స్తోత్రం. అరుస్తూ ఉంటే వాళ్ళు చివరిగా వాళ్ళు నెమ్మలంగా వెళ్ళారు. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ ఆల్ ఆఫ్ us that we may become instruments of deliverance for the people in this month too. ఇదేమో ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రాం. తర్వాత మధ్యలో మీకు తెలుసు 9వ తారీఖు, 9 అంటే 2వ శనివారం, ఉదయం 9 నుంచి 4:30 గంటల వరకు నల్గొండ మేత్రాసనంలో కథీడ్రల్ చర్చ్లో ప్రత్యేక సువార్త సమావేశంను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న బృందం వస్తున్నాం. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, కొద్దిగా దూరంలో ఉన్న వాళ్ళని కూడా రప్పించండి. ఇది ఒక్కరోజు వడకంలాగా భావించండి. కొంతమంది ఇక్కడ దాకా రాలేకపోయిన వాళ్ళకు అప్పుడప్పుడు మేము వస్తున్నాం. ఆ రీతిగా దొరికే అవకాశం. ఇట్స్ అ రేర్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ ఫ్రమ్ నల్గొండ డైసిస్. నాట్ ఓన్లీ ఫర్ నల్గొండ, అదర్ పీపుల్ ఆల్సో వెల్కమ్. 9 to 4:30 ఇన్ నల్గొండ కథీడ్రల్ చర్చ్. మరునాడు ఇక్కడ అంటే 2వ ఆదివారం
మీకు తెలుసు, అనేక మంది యువకులకు ప్రవచనపూర్వకమైనటువంటి ప్రత్యేక దినం, దానికి పేరు యేసుతో ఒక్కరోజు అని ప్రోగ్రాం. విత్ జీసస్, వన్ డే విత్ జీసస్ ఈస్ ద ప్రోగ్రామ్. అండ్ ఎవ్రీ సెకండ్ సండే వీ హ్యావ్ ఫర్ ద యంగ్ పీపుల్, యంగ్ మెన్ అండ్ విమెన్, యువకులకు. ఆల్రెడీ చాలామంది సాక్ష్యాలు చెప్తున్నారు. నెలకు ఒకసారి అండి ఈ అవకాశాన్ని మీ పిల్లలకు దయచేయండి. పిల్లలంటే యువకులు. మీ పిల్లలు మీకు రేపటి దినం కన్నీలుగా మారకూడదని ఆశ ఉంటే, ఆనంద బాష్పంగా ఉండాలని ఆశ ఉంటే, 2వ ఆదివారం పెద్ద హాల్లో కాదు, అర్నాల్ ప్రజాభవన్ కొత్త బిల్డింగ్ కింద ఉన్నటువంటి సెల్లార్లో వాళ్ళకు వాక్య పరిచర్య ప్రవచనం పూర్వకంగా జరుగుతాయి. ప్లీజ్ సెండ్ ద పీపుల్, ద యంగ్ పీపుల్ అండ్ దోస్ ఆర్ నోన్ టు యూ ఆల్సో. ప్లీజ్ టెల్ ద యూత్ డైరెక్టర్స్ అండ్ సో ఆన్ లైక్ దట్. Once a month, that is second Sunday, we have from morning till afternoon one day with Jesus program, prophetic message. Already many people have received blessings. So get ready. Come with a notebook if possible, because write down those prophecies. రాసుకోవటానికి ఒక బుక్, పెన్ను, బైబిల్ తీసుకురండి. మేము జీవిత పరిస్థితిని, క్లిష్ట పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. The Lord will change your mourning into dancing. అందుకే డాన్స్ పాటలతో కూడినది, అది ఏదో ప్రసంగం మాత్రం కాదు. వచ్చి చూడండి అని ప్రభు అన్నాడు. Come and see, Jesus said. You ought to come, only then you can see. వస్తేనే చూస్తారు. ఇక మూడవది చాలా ప్రాముఖ్యమైనది, 29, 30, 31, 29, 30, 31, 3 days in Bellary, Karnataka, from morning 9 o'clock to 4:30 in the evening. We have special healing convention, Jubilee convention in Bellary. 29, 30, 31, morning 9 to evening 4:30, we have a healing and Jubilee convention in Karnataka, Bellary. సో ఇవన్నీ కూడా దేవుడు మీకు అరిదిగా ఇచ్చే అవకాశం. ఆ ప్రాంతంలో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. అందుకే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ గుంటకలాదోని, తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలియచేయండి ప్లీజ్. మీరందరూ కూడా అక్కడికి వచ్చి పాల్గొనండి. తర్వాత ఒకరోజు మీ అందరికీ ఈ నంబర్ కూడా అనౌన్స్ చేస్తాను. ఒకవేళ మీరు ఏదైనా కాంటాక్ట్ చేసుకోవాలంటే ఫాదర్ గారి దగ్గర మీరు కాంటాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. భక్తితో ప్రార్థిస్తాం. దేవా, 2వ రోజు చేరామయ్యా, 2 రోజులు మమ్మల్ని భద్రంగా కాపాడావు. ఇక మిగిలిన 29 రోజులు కూడా మాతో ఉండము దేవాని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముంచి మునుపు కీర్తన 71:9 Psalm 71:9 నా ముసలితనమున నీవు నన్ను పరిత్యజింపకుము అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజులోనే కీర్తనగారుడు కరెక్ట్గా రాశాడు. ఈ రోజులో వృద్ధా వయసులో ఉన్న వాళ్ళని వదిలేస్తున్నారు, పాపం వృద్ధాశ్రమంలో చేరుతున్నారు. తర్వాత పిల్లలు అదే గతి మీకు కూడా అని తెలియకుండా ప్రజలు తల్లిదండ్రులను అనాథులుగా మార్చేస్తున్నారు. ద ఓల్డ్ పీపుల్ ఆర్ గోల్డెన్ పీపుల్, దే ఆర్ ఫర్గాటన్ టుడే. సో హీ ఈస్ ప్రేయింగ్ లైక్ దిస్, ఈవెన్ ఇన్ మై ఓల్డ్ ఏజ్ లార్డ్ ప్లీజ్ డోంట్ ఫర్సేక్ మీ. Psalm 71:9 నా బలము తరిగిన తరుణమున నీవు నన్ను చేయి విడవకు. When I lose my strength, Lord, don't leave my hands, Lord. It's a beautiful prayer. మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఇది నేను రాసిన పాట కాదు. మీరు నా కోసం ప్రార్థిస్తే అనువాదం చేసిన ఒక పాట. ఫాదర్ బెర్క్మాన్స్ గారు తమిళంలో పాడిన పాట, చక్కగా పాడాడు. మీరు ఎవరైనా వినాలంటే నాన్ పాడుంబోదు అని యూట్యూబ్లో వెతకండి. ఫాదర్ గారు ఎంత చక్కగా పాడతారో మీరు చూస్తారు. If you want to listen to this song in Tamil, non paadumbodu, like that, search in the YouTube, you will get a beautiful song. ఎందుకంటే తమిళనాడులో కూడా చాలామంది ప్రోగ్రామ్ చూస్తున్నారు, మరి ముఖ్యంగా 3వ అక్క రోజు చూస్తుంది. సో వితౌట్ ఫెయిల్ there are people watching in Tamil Nadu. For their sake I will sing only Pallavi. వాళ్ళు అడుగుతుంటారు, ఎందుకు పారు, ఒక చిన్న తమిళ ముక్కన పాడవచ్చు అంటారు, ఒక ప్రోగ్రాం కూడా లేదంటారు. అందుకే వాళ్ళ కోసం కూడా నేను పుట్టిన మట్టిలో పుట్టిన ఆ ప్రజలకు కూడా అంకితమై నేను పాడే పాట చక్కగా ఫాదర్ గారు పాడారు. ఫాదర్ గారి యొక్క పరిచయను దీవించును గాక. దయగల తండ్రి, ఈరోజు పాడిన పాట ద్వారా తండ్రి ప్రభా 7 నెలలు గడిచిపోయినాయి ప్రభా, ఈ 8 నెలలైనా మాకు నెమ్మది రాదా, మాకు స్వస్థత కలగదా ప్రభా, మా జీవితంలో కోరుకున్నది జరగదా,
సెటిల్మెంట్ జరగదా? ఓ ప్రభు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోదా? ఓ ప్రభువా, సైతాన్ నుండి విడిపించవా అని అనేక మంది విలపిస్తున్న వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్రభా ఇంతమంది చేత నేను ఒక్కరు కాదు, ఈరోజు ఉదయం ప్రభా పూజలో ప్రారంభ గీతమే కూడి వస్తున్నాం, మేము దేవుని సన్నిధిలో కూడి వస్తున్నాం, ఇద్దరుగా వస్తున్నాం అని పాడారు ప్రభా. అలాగే ఇంతమంది పాడిన పాట యేసు నామములో ప్రజలకు ఆశీర్వాదముగా, స్వస్థతగా, విడుదలగా, అద్భుతముగా మారునుగాక. పిల్లల విషయంలో ఏడుస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు శుభకార్యములు జరుగునుగాక, ఇల్లు కట్టుకొందురుగాక, ప్రతి ఒక్కరు సొంత ఇంటిలో ఉండే రోజులు వచ్చునుగాక, ఆ స్థాయికి ప్రోగ్రామ్ అందరినీ లేపునుగాక. లార్డ్ జీసస్ క్రైస్ట్, రిలీజ్ యువర్ అనాయింటింగ్, రిలీజ్ యువర్ డెలివరెన్స్ లార్డ్, as we are going to have the deliverance Lord retreats during these days and abroad and other places. Bless all of us Lord. Hallelujah, hallelujah, hallelujah. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాడుదాం. நான் பாடும்போது என்னுதடு கம்பீரித்து மகிழும், நீர் மீட்டு கொண்ட என் ஆன்மா అక్కలిத்து అగమగిడం. తెలుగులో పాడదాం. నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించు, నీవు రక్షించిన నా ఆత్మ ఆనందంతో నిండి తోరలు. నా ముసలితనములో నీవు నన్ను పరిత్యజించవయ్యా, నా ముసలితనంలో నీవు నన్ను పరిత్యజించవయ్యా, నా బలము పొడిగిన తరుణం నీవు నన్ను చేయి విడువవు, నా బలము పొడిగిన తరుణం నీవు నన్ను చేయి విడువవు, நாள்தோறும் உம்மை துதிப்பே, நம்பிக்கையோடு துதிப்பேன். తెలుగులో పాడుదాం. అనుదినం నిన్ను స్తుతింతున్, నమ్మకంతో స్తుతింతున్. నీ పాడే వేళ, నీ పాడే వేళ నా మనసు ఉప్పొంగి సంతోషించు, నీవు రక్షించిన నా ఆత్మ ఆనందముతో పొంగి 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 పొరలి నీకు స్తుతి గీతములు పాడును. నీకే స్తుతి మహిమ ఆరాధన. భక్తితో మనం ప్రార్థిస్తాం. వచ్చే వారంలో గొప్ప గొప్ప పండుగలు ఉన్నాయి. 4వ తారీఖున మరియ వియాని గురువులందరికీ గొప్ప ఆదర్శ జీవి, పనికిరాని వ్యక్తి గాడిద అని చెప్పారు. అన్నను గాడిద ఎముకకే విలువ ఉంటే నాకు ఉండదని చెప్పి గెలిచాడు. అలాంటి పండుగ 4వ తారీఖున. 6వ తారీఖు యేసు ప్రభు దివ్య రూపధారణ పండుగ. పండుగలే పండుగ. మీ ఇంటిలో పండుగలు జరగబోతున్నాయి, శుభకార్యములు జరుగుతున్నాయి. భక్తితో చివరి గుర్తు చెప్పి, మా ఇంటిలో పండుగ జరుగుతుందని ఫాదర్ గారు చెప్పారు కదా ప్రభా, అది మా ఇంటిలోనే క్లెయిమ్ చేసుకుని ఈ గుర్తు చెప్పండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో శుభకార్యముల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడుదల అనే
గొప్ప వడకానికి వస్తున్న ఇంగ్లీష్ మరియు తెలుగు వడకానికి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నల్గొండలో 2వ శనివారం జరగబోతున్న స్వస్థత కూట మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 29, 30, 31 కర్ణాటక బెల్లారిలో జరగబోతున్న స్వస్థత కూట మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దైవ జనుల మీద జరుగుతున్నటువంటి అనవసరమైనటువంటి కేసుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 2వ ఆదివారం ఇక్కడికి రాబోతున్న యువకులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు మొదటి ఆదివారం ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీద కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము బాగుండాలని, బృందం బాగుండాలని పేరు చెప్పి రోజు స్పాన్సర్ చేసిన ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోగ బాధలతో ఉన్నటువంటి వారి మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. సలోమి, నిన్ను కూడా దేవుడు చివరిగా పేరు పెట్టి పిలిచి దీవిస్తూ ఉన్నాడు. అనేక మంది కాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బలహీనతల నుండి దేవుడు ఈరోజు విడుదల దయచేస్తున్నాడు. యూరిన్ కంట్రోల్ లేకుండా ఒక వ్యక్తికి పోతున్నటువంటి ఒక వ్యక్తి బాధపడుతున్నావు. దేవుడు ఒక మంచి డాక్టర్ నీకు దొరుకుతారు. ఆయన ఇచ్చే చిన్న ట్రీట్మెంట్తో ఆ సమస్య నుండి విడుదలను పొందుతాం. తల వంచి దేవుని ఆశీర్వాదం స్వీకరించుదాం. 2వ రోజునకు చేరి ఉన్నాం. ఈ నెలలో ప్రభు మీతో ఉండునుగాక. జూలై నెలంతా దేవుడు చేసిన మేలులను కీర్తనగా, స్తుతి గీతముగా పాడిన మీ నాలుకను దేవుడు అభిషేకించి అదే నాలుకతో సాక్ష్యం చెప్పేటట్టు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్ము, మీ కుటుంబాన్ని, సమస్త మానవాలను భద్రంగా కాచి కాపాడునుగాక. As you thank the Lord along with my lips, your lips join together, thanking the Lord for the month of July. May the Lord bless you with your same mouth to testify what God is going to do for you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. అనుదినం నిన్ను స్తుతింతు, పాడిన పాటలు వాగ్దానములను నమ్మకముతో స్తుతింతు. ఉదయకాల సమయంలో ప్రసంగం కూడా అదే వినండి. ఆ ప్రసంగం కూడా నమ్మితే దేవుడు వాగ్దానం ఎలాంటిదో విన్నారు. ఈ వాగ్దానములన్నీ మీ ఇంటిలో నెరవేరునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.